ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయటానికి వాడుకున్నాడు. ఆ సందర్భంలో సముద్రం 2 పాయలు అవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు?